అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలామంది అయితే కనుక గీమాతకు పిండి ఏ విధంగా కలుపుకోవాలి, గీమాతలు కువైట్లో మీకు తెలిసిందే కదా, గీమాతలు బాగా మన గులాబ్ జామున్ లాగా ఉంటాయి. దానికి పిండి ఏ విధంగా కలుపుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు. నేను చాలా వరకు అయితే కానీ వీడియో పెట్టాను, అప్లోడ్ చేశాను, మీరు ఎవరు చూడడం లేదు, మళ్ళీ కానీ అడుగుతున్నారు కామెంట్లలో. నేను దీనికి వచ్చేసి చాలా ఈజీగా అయితే చెప్తాను, చూడండి. మీరు ఈ విధంగా చేసుకోండి, చాలా వరకు అంటే చాలా వరకు బాగుంటాయి గీమాతలు. నేను చేసే పద్ధతి ప్రకారం చెప్తున్నాను, చాలా బాగుంటాయి. దీనికి వచ్చేసి నేను మజ్జిగ వచ్చేసి ఇలాంటి మజ్జిగ వచ్చేసి 2 అయితే తీసుకుంటాను. ఈ మజ్జిగ వచ్చేసి ఇది మామూలుగా గిన్నె వచ్చేసి ఖాళీదే, ఏం లేదు. ఈ మజ్జిగ వచ్చేసి నేను దీంట్లో వేసినాను కదా, దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు చేసే పద్ధతి ప్రకారంగా అయితే చెప్తున్నాను. మీరు నాకు ఎంత పిండి కావాలని చెప్పేసి మీరు పిండిని బట్టి నేను చేసేదాన్ని బట్టి చూసి పిండిని మీరు కలుపుకునేటప్పుడు మజ్జిగ కావాలంటే ఎగస్ట్రా వేసుకోండి, మజ్జిగనే, నీళ్ళు అయితే వేసుకోకండి. నేను చేసే పద్ధతి ప్రకారం చేస్తే కనుక చాలా బాగుంటుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నేను చేసే పద్ధతి ప్రకారం చేస్తే కనుక బాగుంటాయి. అది నా నమ్మకం. మా కోయిటి వాళ్ళు కూడా చాలా బాగుంటాయి అంటారు. బయట హోటల్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి అంటారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతిగా చేస్తారు. నేను చేసే పద్ధతిగా చెప్తాను, చాలా ఈజీగా కలుపుకోవచ్చు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే. ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో సగం వేస్తాను. సగం వేసినాను కదా, సగం వేసిన తర్వాత నేను కావాలంటే మధ్యలో చూసుకుంటాను. ఇది వచ్చేసి కమీరా, దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి యాస్టెడ్ అంటారు. ఇది వచ్చేసి చూడండి, నేను ఈ విధంగా తీసుకుంటాను. రోజు లైట్గా, ఎక్కువ లేకుండా, స్పూన్కి చూడండి 1/4 కప్స్ అనుకోండి. ఇది ఇటు వేసేసిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఇది బటర్ ఉంది కదా, ఈ బటర్ వచ్చేసి ఇది సగం 3/4 భాగం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కన్నా. దీన్ని వచ్చేసి నేను ఒక 1/4 రోజు మునిచ్చేసి పూర్తిగా వేసేస్తాను. ఇది జిబ్దా ఎంత బాగా వేస్తే కానీ అంత బాగా, ఇది బటర్ ఎంత బాగా వేస్తే కానీ అంత బాగా. చూడు, ఇప్పుడు నేను ఒక్కరో నిచ్చేసాను, ఇదంతా వేసాను. ఇది వచ్చేసి ఇప్పుడు దీంట్లో వేసాను కదా, ఇంక ఎగస్ట్రా ఏం వేయలేదు దీంట్లో. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 1-2 స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లోర్ వేస్తాను, ఎక్కువ లేదు, 2 స్పూన్లు. ఇది వేసిన తర్వాత ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు చేతితోనే కలుపుకోవచ్చు, మన ఇష్టము. చూడండి, నేను చేతితోనే కలుపుతాను. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. తర్వాత వచ్చేసి నేను దీంట్లో వేసేది, మీరు అందరూ గోధుమ పిండి అంటారు, గోధుమ పిండి కాదు, ఈ కలర్ ఉండే ఇది గోధుమ పిండి అయితే నేను వేస్తాను. చూడండి, నేను ఇది దగ్గరగా చూపిస్తున్నాను. ఇది చూడండి, ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసుకున్నాం, వేసినాను కదా. ఇది మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఈ పిండి అయితే వేసుకుంటాను. చాలా ఈజీగా మీరు చేసుకోవాలనుకుంటే కన్నా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు నేను గీమాతలు వేసేది కూడా చూపించాలంటే చాలా కష్టము. ఎందుకంటే ఈ పిండి కలుపుకున్న తర్వాత 1 గంట సేపు వచ్చేసి నానాలి. అది పిండి బాగా ఉప్పుకుతుంది. ఉప్పికినప్పుడు మనం చేతితో మళ్ళీ బాగా ఇటు పిసుకున్నట్టుగా అనుకుని తర్వాత వచ్చేసి వేసుకోవచ్చు. మీరు వేసుకునే విధానం ఏ విధంగా వేసుకుంటారో తెలియదు, కానీ నేనైతే కనుక చేతనే వేస్తాను. చూడండి, ఈ విధంగా పిండి కలుపుకుంటా నేను లాస్ట్లో ఏ విధంగా పిండి ఉండాలనేది నేను చూపిస్తాను. ఆ విధంగా కలుపుకోండి. గీమాతలు అయితే కనుక చాలా బాగుంటాయి. నేను మామూలుగా వచ్చేసి పని ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఏ వంటలు రంజాన్లో చేసేటివి ఏ వంటలు కూడా అప్లోడ్ చేయడం లేదు. అలాగే వచ్చేసి చాలామంది కోవిడ్లో సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఒకవేళ మీరు చాలా జాగ్రత్తగా అయితే పని చేసుకోండి. ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే పని చేసుకోండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఏది జరిగినా కానీ మనం మంచి కోసం అనుకోవాలి. ఎందుకంటే మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి మనకి ఎలాగ పానాలో కోవిడ్ వాళ్ళు కూడా అలాగే పానాలు, వాళ్ళు కూడా మనలాగానే భయపడుతూ ఉంటారు. కానీ ఏం జరగకూడదని ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తాము. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, జాగ్రత్త అయితే పాటించండి. జాగ్రత్తగా ఎక్కడ ఉండాలనో అక్కడే ఉండండి, ఇక్కడికి వెళ్ళకుండా. చూడండి, పిండి వచ్చేసి ఈ విధంగా ఉంది కదా, నేను ఈ విధంగా కలుపుతున్నాను కదా. నాకు ఇంకా ఎక్కువ పిండి కావాలనుకుంటే కనుక కొంచెం వేసుకుంటాను. నేను చేసిన విధంగానే చేసుకోండి. మీకు మెత్తంగా రావు, గట్టిగా క్రిస్పీగా రావు, స్మూత్గా వస్తాయి. మీకు ఇది గీమాత్ వేసిన తర్వాత లాస్ట్న గీమాత్ అనేది ఏ విధంగా ఉండాలంటే సీరా కలిపిన తర్వాత క్రిస్పీగా కనపరావాలి, స్మూత్గా ఉండాలి. 2 విధాలుగా చూసుకోండి. ఆ విధంగా ఉంటే కనుక మీకు బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, బాగుంటుంది ఒక గీమాత్ అనేది. దీనికి వచ్చేసి నేను కుంకుమ పువ్వు దీంట్లో ఏమే కానీ వేయను. కుంకుమ పువ్వు అవన్నీ వేస్తే కనుక ఏమవుతుందంటే నేను కుంకుమ పువ్వు ఇవన్నీ వచ్చేసి సీరా చేసేటప్పుడు నేను సీరా వీడియో కూడా పెట్టాను. సీరాలో వచ్చేసి కుంకుమ పువ్వు అవన్నీ వేస్తాను. నేను ఇక్కడ వేయను. ఎందుకు వేయనంటే కనుక సీరాలో వేసినది ఆ కలరు, కుంకుమ పువ్వు కలరు, అదంతా మనం గీమాత్ లాస్ట్లో మనం సీరా కలిపినప్పుడు ఆ కలర్ అంతా వచ్చేసి గీమాత్కు పట్టుకొని ఒక కలర్ వచ్చేసి ఒక గోల్డ్ కలర్లో వస్తుంది. చూడండి, నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి. నేను వేసేటప్పుడు వచ్చేసి చూడండి, ఇటు తీసుకుంటాను. ఇది వచ్చేసి స్పూన్తో తీసి దాంట్లో వేస్తాను నూనెలో, అంతే. దీనికి గీమాతలు కాల్చుకునేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే మంట ఎక్కువ పెట్టుకోవాలి, మంట స్లోగా పెట్టుకోకూడదు. మంట ఎక్కువ పెట్టుకొని గీమాతలు ఒకే కలర్ వచ్చేంత వరకు
వేసుకుంటూనే ఉండాలి. చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది. మీరు చేసుకునేటప్పుడు కూడా ఇంతే. చూడండి చూశారు కదా, ఈ విధంగా ఉండాలి పిండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూశారు కదా, మీరు గీ మాత్రలు చేసుకోవాలంటే కరెక్ట్గా ఈ విధంగా కలుపుకోండి పిండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇది ఒక గంట సేపు పొంగితే సరిపోతుంది. గంట సేపు పొంగితే కన్నా మీరు గీ మాత్రలు చేసేప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి నేను గీ మాత్ర వేసేటప్పుడు ఇటు అంటాను చేత పిసికినట్టుగా, ఇది వచ్చేసి స్పూన్తో తీసి నూనెలో వేస్తాను. మీకు ఆల్రెడీ మీరు చూసింటారు చాలా వీడియోలలో. ఇదే విధంగా కలుపుకోండి. చూడండి నేను ఏం కలపలేదు, నేను కలిపినట్టు మాత్రమే కలుపుకొని గీ మాత్రలు చేసుకోండి. మీ కోవైట్ వాళ్ళు కూడా చాలా ఒప్పుకుంటారు. చూశారు కదా, మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఖచ్చితంగా కంపల్సరీగా వీడియోలోకి వెళ్ళి చూడండి. మీరైతే కన్నా చాలా వీడియోలు అయితే కన్నా నేను చేసే వంటలు కూడా వీడియోలు అయితే కన్నా అప్లోడ్ చేయమంటున్నారు. నాకైతే వీడియోలు అప్లోడ్ చేసేదానికి టైమే లేదు, ఏమనుకోవద్దు దయచేసి. ప్రతి ఒక్కరు నన్ను అర్థం చేసుకోండి. అలాగే నేను ప్రతి ఒక్కరి వీడియోలకు కూడా లైకులు కామెంట్లు అందుకు పెడుతున్నాను. ఈ మధ్య నాకు ఫోన్ తగలడానికి కూడా టైం లేక ఎవరికి కామెంట్లు లైకులు కూడా కొట్టడం లేదు. ప్రస్తుతానికైతే కొట్టేటప్పుడు లైకులు కొడుతున్నాను ఎవరికో ఒకరికి ఓపెన్ చేసినప్పుడు. ప్రతి ఒక్కరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగనే ఉండాలి. నేను కూడా వీడియోస్లోకి వెళ్ళినప్పుడు టిక్టాక్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికైతే లైకులు కామెంట్లు ప్రతి ఒక్కరికి కొడుతుంటాను, నాకు కనపచ్చిన ప్రతి ఒక్క వీడియోకు. సరేనా అండి, చూడండి ఇంకా కలిపేశాను. దీనిపైన వచ్చేసి నేను ఒకటి మనకి జమ్యా కవర్ ఉంటుంది కదా, ఆ జమ్యా కవర్ దీనికి కప్పేసి ఓవెన్లో పెట్టేస్తాను. ఓవెన్లో పెడితే ఇది వేడికి ఉప్పుకుతుంది పిండి, తర్వాత బాగా వేసుకోవచ్చు. మళ్ళీ మీరు గీ మాత్రం వేసేటప్పుడు కూడా ఇట కలుపుకొని వేసేసుకోండి. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది. సరేనా, నేను చేసే పద్ధతి ప్రకారం సేమ్ హోటల్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. చూశారు కదా, నేను మీకోసం ఈ వీడియో తీసుకొని నేను ఫాస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు అక్కడ మళ్ళీ వంటలు కూడా చేస్తున్నాను, ఆ వంటలు కూడా చూడాలి, ఇక్కడ ఇది కూడా చేయాలి. అందుకే డైరెక్ట్గా వీడియో పెట్టేస్తున్నాను. ఓకేనండి, అందరూ బాగున్నారు కదా, అందరూ బాగుండండి, సంతోషంగా ఉండండి, ఏం బాధలు పడద్దు. దేవుడు ఏది చేసినా కానీ మన మంచి కోసం అనుకుందాము. ఇక్కడ జరిగే దాలను కూడా మనసులో పెట్టుకోవద్దండి, బాధపడద్దు. ఇంతకంటే నేను ఏం ఎక్కువ చెప్పలేను. నేను కూడా బాధపడుతూ ఉంటాను, కానీ నేను చెప్పే పద్ధతి ప్రకారం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అందరం బాగుంటాం, మనం బాగుంటాం, మన ఓనర్లు కూడా బాగానే ఉంటారు, ఇబ్బంది ఏమి లేదు. దేవుడిని ప్రార్థిస్తాము, ఇంతకు మించి మనం ఏం చేయలేము. సరేనా అండి, ఓకే. నేను కూడా వంట చేసుకోవాలి, ఈ వీడియో ఆఫ్ చేసి నేను కూడా వంటకి వెళ్ళాలి. ఓకేనా, ఇంతే అయిపోయింది. దీనికి వచ్చేసి ఇప్పుడు కవర్ కట్టేసి ఓవెన్ అంటే వేడిగా ఉండే ఓవెన్లో కాదు, గాలి తగలని ప్లేస్లో పెట్టేస్తా. పిండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సరేనా, ఓకే, బాయ్.